చెల్లించుకుంటున్నాం. నా ప్రభా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయ్యా మా ఎడ్ల మీరు చూపుతున్న మీ జాలికాయ మీకు స్తోత్రములు. నరక్షక, మీరు మాట్లాడుతున్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా నా దగ్గర రమ్మని. అయ్యా, మేము మీ వద్దకు వచ్చినట్లయితే మీరు విశ్రాంతి ఇచ్చే దేవుడుగా ఉన్నారని నాయన తెలియపరుస్తుండగా ప్రభా, మేము అయ్యా మీ చెంతకు వచ్చినట్లు మీ కృప అనుగ్రహించండి. మమ్మల్ని ప్రభా మీ యొక్క వాక్కు చేత ప్రభా మరి బలపరచమని వేడుకుంటున్నాం. రక్షక, మీకు స్తోత్రములయ్యా. ఇగో తండ్రి, గడిచిన 3 దినాలు తండ్రి ప్రభా మరి మీరు అద్భుతంగా జరిగించిన ఈ యొక్క మీటింగ్లను బట్టి మీకు స్తోత్రములు. ఆఖరి దినాన్ని కూడా ప్రభా అయ్యా మీ యొక్క ఆత్మకార్యాలు జరిగించడానికి మీరు ఇష్టపడుతున్నది మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. రక్షక, మీకు స్తోత్రములైనా. ఇగో ప్రభా మరి ఎత్తబడినటువంటి అయ్యా కానుకలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి 30 గాను అయ్యా 60 100 ఫలింపచ్చేయమని వేడుకుంటున్నాం. రక్షక, మీకు స్తోత్రములయ్యా. ఇచ్చిన ప్రతి ఒక్కరి తండ్రి ప్రభా మరి అధికంగా ఫలించినట్లు తండ్రి మీ కృపలో వర్ధలపచ్చేయమని వేడుకుంటున్నాం. రక్షక, మీకు స్తోత్రం. మీకు తండ్రి మీ యొక్క దాసులు ఎంతో ప్రయాసలతో తండ్రి ప్రభా మరి యొక్క ఈ మీటింగ్లు జరిగిస్తుండగా తండ్రి వారి యొక్క ప్రయాస వ్యర్థము కాకుండా నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తగిన ఫలితం దయచేయమని వేడుకొంచున్నాం. మరొక మారు ప్రభా చేరి వచ్చిన ప్రతి ఒక్క మీ బిడ్డను బట్టి అయ్యా మీరు మీ యొక్క దాసు ద్వారా మాట్లాడిన మాటలను బట్టి సమస్తాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా సమస్తమైన ఘనత మేము మా ప్రభువులు మీరే పొందుకోమని మా ప్రభువానికి కృష్ణంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన ఇంకొకటి చేద్దాం. ఈరోజు దేవుడు మనందరికీ కూడా ఆహారాన్ని ఏర్పాటు చేసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వారి కోసం మరి బ్రదర్ ప్రార్థన చేశారు. ఏకీభవించండి అందరూ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గత 2 దినాల ప్రభా నీ రెక్కల చాటును భద్రపరిచి నాయన సభలు జరిగించిన విధానం బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, 2 దినాలు మహిమకరంగా జరిగించారు ప్రభా. 3వ దినం ప్రభా మహామహికరంగా జరిపించిన దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సాక్ష్యాలు బట్టి నీ దాసులు సింధులు కూడా ఎలా రక్షించబడాడో బిడ్డ సాక్ష్యం చెప్పారు. అలాగే నీ దాసులు ఇంకా ఆయన ప్రభా అలాగే ప్రభా దీనస్థితిలో నుంచి ప్రభా నమ్మకంగా ఉంటే ప్రభా ఎలా ఆశీర్వదించారో ప్రభా ఆయన సాక్ష్యం చెప్పి అందుబట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అలాగే నీ దాసులు నిలబెట్టి అద్భుతంగా వాడుకున్నారు ప్రభా. ఆదాము ఎలా నాయన నాశనం అయిపోయారు అయ్యా, నాయన మళ్ళీ నువ్వు బాగు చేయడానికి నా కోసం మా కోసం వచ్చారని ప్రభా. అయ్యా, నిన్ను నమ్ముకోకపోతే నాయన నరకం ఎలా ఉందో ప్రభా వివరించి చక్కగా చెప్పిన సురేష్ గారిని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకున్నా. నీ దాసులకు మంచి శక్తి, బలం దయచండి, ఆరోగ్యం దయచండి. అలాగే వాళ్ళు జరుగు ప్రేమందులో కొన్ని నష్టాలు ఉన్నాయి ప్రభా. నువ్వు బలమైన దేవుడు, ఘనమైన దేవుడు. 3 రోజులు ప్రభా బలంగా వాడుకున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి యొక్క 5-10 నిమిషాలు మన యొక్క సభ ముగించుకోబోతున్నాం. మొదటి రోజు దేవుడు అద్భుతంగా ఈ కూడికను జరిపించారు. 2వ రోజు మరి 6 గంటల వరకు కూడా వర్షం కురిసింది. మరి ఎంతోమంది ప్రార్థన చేశారు. మా దైవజనులు, మరి సంఘస్థులు, అనేక మంది తెలిసిన వారు, యవనస్తులు కూడా ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు చక్కగా నిన్న కూడిక జరగడానికి లేట్ అయినా కూడా చక్కగా జరిగించారు. అయితే వర్షం పడుతున్నప్పుడు నేను ఆ రూమ్లో ఉండి మరి దుఃఖపడుతున్నప్పుడు ప్రభు మరి ఈరోజు కూడిక ఆగిపోతుంది, మరి ఏంటి ప్రభు నేను ఆ రూమ్లో ఉన్నప్పుడు పిల్లలందరూ నా పక్కన, చిన్న పిల్లలందరూ నా పక్కనే ఉన్నారు. వాళ్ళు నేను అటు గోడ తట్టు తిరిగి నేను కొంచెం బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతూ ఏంటి అయ్యారు అంటున్నారు. ఏం లేదని చెప్పాను. దేవుడితో ఒక మాట చెప్పాను, ఈరోజు మీరు కూడిక జరిగించండి, నాకు ఏదో ఒక సూచన చూపించండి అని ప్రభువుని అడిగినప్పుడు, అలాగని ప్రార్థన చేసి బయటకు వచ్చినప్పుడు అటు నుంచి తెల్లటి మబ్బు ఒకటి కనిపిస్తుంది. అలా రూమ్లోంచి బయటకు వచ్చాను, రాగానే తెల్లటి మబ్బు కనిపిస్తుంది 6 గంటలకు. అప్పుడు ఎప్పుడైతే బయటకు వచ్చి ప్రార్థన చేసుకుని చినుకులు ఆగిపోయింది. అప్పుడు తమ్ముళ్ళకి ఫోన్ చేశాను. వచ్చినప్పుడు బిగించేటప్పటికి 8 అయింది. ఈరోజు దేవుడు అద్భుతంగా నిన్న జరిగించారు. లేట్ అయినా కూడా చక్కగా జరిగించారు. ఈరోజు 3వ రోజు కూడా దేవుడు చక్కగా జరిగించారు. దైవజనులు ఎంతమంది దైవజనుల మధ్యలో ఈ కూడికని చక్కగా జరిగించారు. అందరి నిమిత్తమై స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ ఇటు చూడండి, అటు చూడండి, అటు చూడండి, ఇటు చూడండి. హల్లెలూయా. ఇటు నేను ఇటున్నా, ఇటు చూడండి. హల్లెలూయా. ఇష్టంగా చెప్పండి హల్లెలూయా.
దేవుడు 3 రోజులు చక్కగా జరిగించినది స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే అందరూ నిలబడదాం. ఆఖరి ప్రార్థన మనం చేసుకుందాం. ఆఖరి మన ప్రార్థన మనం చేసుకుని నిలబడదాం. అందరూ నిలబడదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ దైవజనుడు చక్కని వర్తమానాన్ని అందించారు. ఎదుగో మానవుని పుట్టించినప్పుడు ఆశీర్వదించి భూమికి వదిలినప్పుడు దేవా వారిని సమస్తం ఏలమని చెప్పాడు. కానీ మేము ప్రతి దానికి లోబడిపోతున్నాం కాబట్టి ఆశీర్వాదం దూరం అయిపోతుంది. యేసయ్యా, మేము ఏలాలి కానీ మేము ఏలబడుతున్నాం. ఆశీర్వదించబడాలి కానీ మేము ఆశీర్వాదం దూరం అయిపోతున్నాం. ఈ రాత్రి దైవజనుడు నోటి నిండా చక్కని మాటలు వర్షములా కురిపించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 3 రోజులు అద్భుతంగా జరిగించినందుకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఏమిచ్చి రుణము తీర్చడానికి కానీ అద్భుతమైన దురసావుకుని అద్భుతంగా బలపరిచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నువ్వు గొప్ప దేవుడవు, అద్భుతము చేసేవాడవు, ఆశ్చర్యకార్యము మహామైత్రి విడిచి భూలోకానికి వచ్చిన దేవుడవు. ఈ రాత్రి ప్రభా నీ బిడ్డలకి మంచి వర్తమానం అందించినందుకే స్తోత్రములు నాయన. నీ మాట వెనుక దూరం అయిపోయాం. నీ మాట వెనుక దూరం అయిపోయాం. చెమట కారుస్తున్నాం. విశ్రాంతి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు మా జీవితాల్లో. అయితే సమాధానం ఇవ్వటానికే నువ్వు మా వద్దకు వచ్చావు. రండి, 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 మీకు విశ్రాంతి కలిగజేస్తా. రండి. ఎక్కడ కూర్చున్నా, చీకటిలో కూర్చున్నా, ఇంటిలో కూర్చున్నా, సభలో ఉన్నా, బైక్ మీద ఉన్నా, రైలు స్టేషన్ లో ఉన్నా, ఎక్కడున్నా యేసయ్య చెప్తున్నాడు, రాలయతకే, రాలయతకే విశ్రాంతి కలుగజేస్తా, విశ్రాంతి కలుగజేస్తా, విశ్రాంతి కలుగజేస్తా. రాత్రి ప్రభు దగ్గరికి వచ్చావా? హృదయపూర్వకంగా నీ మనసు అప్పగించావా? యేసు ప్రభు చెప్తున్నాడు వాక్యం, రండి నా యొద్దకి, నా కాడిమై నీకు విశ్రాంతి కలిగజేస్తా. నేను దీన మనసు కలివాడను, నేను దీన మనసు కలివాడను. నీకు విశ్రాంతి కలిగజేసేది నేనే, నేనే. నా మాట విను. మాట వినక చెప్పింది చేయకమ్మా, చెప్పింది చేయక దూరం అయిపోయి ఆమె భర్తతో కూడా బయట గంటి వేయబడింది. నీవు నేను అలా గంటి వేయకూడదని ఈ 3 రోజులు సభలు ఏర్పాటు చేశాను. 3 సేవకులు ఏర్పాటు చేశాను. అనేక మాటలు మీకు వినిపించారు. ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ మనసుతో వచ్చినా, ఎలాగ వచ్చినా యేసు ప్రభు నీ జీవితంలో కార్యము చేయాలనే, కార్యము చేయాలనే, నేను ఆశీర్వదించాలనే, నువ్వు చేయాలనే. ఎటునో పూజిస్తున్నావు, ఎటును ఆరాధిస్తున్నావు. నీవు యేసు ప్రభువుని ఆరాధించు. ఆయన నిజమైన దేవుడు. ఆకాశం సింహాసనం, భూమి తల మీద పీఠము. ఆయనకు వచ్చావు నువ్వు. ఈ రాత్రి ఇంటికి వెళ్ళేటప్పటికే యేసు ప్రభు నీ ఇంటిలో కార్యం చేయబోతున్నాడు. రవ్వ తినడానికి కూడా, భోజనం చేయడానికి కూడా ఆహారం లేని ఆయనని 3 కోట్ల రూపాయలు కర్ణము చేసే బిడ్డగా చేశాడు. నిద్ర లేక అల్లాడిపోతుంటే ప్రార్థన చేసుకోగా ఆరోగ్యం ఇచ్చాడు, నేత్రం ఇచ్చాడు. నెలకు 3 లక్షలు సంపాదించేవాడిగా చేశాడు. నువ్వెక్కడున్నావు? నువ్వెలా ఉన్నావు? ఆశీర్వాదకరంగా ఉన్నావా? యేసు ప్రభు దగ్గర వచ్చావా? ఆయన మాటలు విన్నావా? తృణీకరించమంటావా? చూస్తూ వెళ్ళిపోతున్నావా? ఏంటి అనుకుంటున్నావా? యేసు ప్రభు నీ యొద్దకు వచ్చాడు, నీ ఇంటికి వచ్చాడు, నీ బజార్లోకి వచ్చాడు, నీ ఇంటికి వచ్చాడు, మాటిచ్చాడు. నా యొద్దకు రా, నా యొద్దకు రా అని చెప్తున్నాడు యేసు ప్రభు. ఈ రాత్రి నీ ఇంటికి వచ్చాడు, నీ హృదయంలోకి వచ్చాడు. ఏ విశ్వాసులకు అల్లాడిపోతున్నావు? విశ్వాసులకు అల్లాడిపోతున్నావేమో, శాంతిలోకి అల్లాడిపోతున్నావేమో. ఈ రాత్రి బాబు చెప్తున్నాడు, ఆ యేసు ప్రభు దగ్గరికి నిశ్చయముగా, నిశ్చయముగా విశ్రాంతి కలుగజేస్తాడు. నిద్రలోకి అల్లాడిపోతుంది, నిద్రలోకి అల్లాడిపోతుండే డాగ్స్ అతనికి ఆరోగ్యం ఇవ్వలేదు, నిద్ర పట్టడం చేయలేదు. అయ్యా సెక్యూరిటీ గార్డ్స్ అతనికి ఆరోగ్యం ఇవ్వలేదు, నెమ్మది ఇవ్వలేదు. కానీ యేసు ప్రభు మాట
అతనికి ఆరోగ్యం ఇచ్చింది, విశ్రాంతి ఇచ్చింది, స్వస్థతనిచ్చింది, అంచెలంచెలుగా అభివృద్ధి కలిగించింది. పరలోక రాజ్య నివాసం ఎంత గొప్ప దేవుడు అయ్యా. 3 రోజులు జరగవనుకుంటే నీ దీన సేవకుడు చేయాలనుకుంటే యేసు ప్రభువా నీవు జరిగించావు. మేము కాదు, మా వల్ల కాదు, నీ చీర నీవే దగ్గరుండి 3 రోజులు జరిగించావు. ఎంతమంది చేతులు చేశారు, ఎంతమంది హెల్ప్ చేశారు, ఎంతమంది అయ్యా మాట చెప్పారు, ఎంతమంది వాగ్దానాలు ఇచ్చారు. కానీ నీవైతే దగ్గరుండి జరిగించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయనా. పలికిరాని మన మమ్మల్ని ఎన్నుకొని రాత్రి జరిగించినందుకు స్తోత్రం. మేము అనుకోలేదు కానీ అద్భుతంగా జరిగించారు. ఎంతమంది దైవజనుల మధ్య అయ్యా నువ్వు జరిగించిన కుడికి స్తోత్రాలు, యేసయ్యానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు. సాతానికి సిగ్గు కలుగునట్లుగా రాత్రి కుడికి జరిగించినందుకు స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు ప్రభు ఏర్పాటు చేసిన విందుకే స్తోత్రాలు. అనేక మంది చేతులు చాచినందుకు స్తోత్రాలు, విలువైనటువంటి కానుకలు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీకు తెలుసే, మా బాధ తెలుసు, మా వ్యాధి తెలుసు, మా హృదయం తెలుసు. మమ్మల్ని ఎదిగిన దేవుడు, హృదయాలు ఎదిగిన దేవుడు. రాత్రి ప్రతి బిడ్డ తాకినందుకు స్తోత్రములు, ప్రతి బిడ్డలు తాకినందుకు స్తోత్రములు. వారి జీవితాలలో, వారి బిడ్డల జీవితాలలో, వ్యాపారాలలో, కుటుంబంలో అయ్యా రాకపోకలో క్షేమం కలగాలి, క్షేమం కలగాలి. వ్యాపారంలో అభివృద్ధి కలగాలి, బిడ్డల జీవితాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్మానికి వచ్చేయాలి. రాత్రి ఎవరైతే ఈ ప్రాంగణంలో ఉన్నారో వారందరి మీద యేసు యొక్క ఆత్మ వారిని సంచారం చేసి వారి మీద రాలుడుగా, ఇంటికి విశ్రాంతితో సమాధానముతో వెళుతున్నారు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్, గట్టిగా ఆమేన్, గట్టిగా ఆమేన్, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకోండి. మనం ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు, ఆశీర్వాదం ఇస్తారు. దైవజన నరేష్ గారు ఉన్నారు, ఆశీర్వాదం ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం అనుకును ఈ రాత్రి ఈ ప్రాంత ప్రజలు ఆయన చిత్తంలో, ఆయన ఏర్పాట్లో వాక్యం చేత దర్శించబడిన వారందరికీ సదాకాలము తోడే నడిపించింది. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. చక్కగా మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. మనందరికీ చాలామంది అక్కోళ్ళు, బ్రదర్స్, తమ్ముళ్ళు ఏర్పాటు చేశారు. యవనస్తులందరూ కూడా అక్కడ వడ్డిస్తారు. మీరు చక్కగా భోజనం చేయొచ్చు. అక్కడ టబ్బు ఉంటుంది, తినేసిన ఆకులు దాంట్లో వేయండి, ఆకు గ్లాసులు కూడా దాంట్లో వేయండి. అటు వైపు ఇటు రోడ్ల మీద వేయద్దు. చక్కగా ఒక క్రమంగా అక్కడ మన ఆకులు వేయాలి. దేవుని బిడ్డలు మీకు ఆహారం వడ్డిస్తారు. చక్కగా అందరూ భోజనం చేసి వెళ్ళాలి. ఎవరు కూడా భోజనం చేసి